పాడ్యమి, షష్ఠి, తర్వాత శూన్యతిథి, పూర్ణిమ, మంగళవారం విడిచి ఇతర తిథులలో విష్ణువుని లక్ష్మిని పూజించి అప్పుడు అక్షరాభ్యాసం చెయ్యాలి. మా పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యాలి అంటే 5వ సంవత్సరం పనికిరాదట. వింటున్నారా? 5వ ఏడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పారు. శాస్త్ర నిషిద్ధం. మన సొంత పెత్తనాలతో 2వ ఏడు పనికిరాదు, లేదా 3వ ఏడు పనికిరాదు, 100వ ఏడు పనికిరాదు అంటే అది కాదు. వాడు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే 5వ ఏట అక్షరాభ్యాసం పనికిరాదు. 5వ ఏట అక్షరాభ్యాసం చేస్తే ఏమవుతుంది? స్కూల్కి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకు ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత వ్యవసాయం దగ్గరికి వెళ్ళి పురుగుల మందులు కొట్టబోయి నోట్లో కొట్టుకుంటాడు. అందుకని పనికిరాదు. పాడ్యమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్షరాభ్యాసం చేయకూడదు. షష్ఠి పనికిరాదు. ఒక్క దసరాలు అయితే మళ్ళీ ఈ 9 రోజులు పనికొస్తాయి. దసరాలకు మళ్ళీ స్పెషాలిటీ గుర్తుపెట్టుకోండి. దసరాల్లో ఈ నియమాలు లేవు. ఎందుకని? 9 రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రములు గనక ఆ ఒక్క దసరాని పక్కన పెడితే తక్కిన రోజుల్లో షష్ఠిని చూసుకోవాలి. శూన్యతిథి ఉంటే పనికిరాదు, పూర్ణిమ పనికిరాదు, మంగళవారం పనికిరాదు. ఇతర తిథులలో ముందు విష్ణువుని లక్ష్మిని ఒకసారి నమస్కారం చేసుకుని ఓం నమశివాయ రాయించాలి, సిద్ధన్నమః. అప్పుడు అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం చేయించినప్పుడు ముందు బియ్యంలో రాయించాలట. ఏం చేయాలి? ఆ తర్వాత పలకో పుస్తకము. అంతేగాని ముందే పుస్తకం మీద రాయించేస్తున్నారు. చక్క వాడు చెప్పాడు మినిమం 5 కేజీలు బియ్యం పోస్తే పిల్లవాడికి బాగా చదువు వస్తుంది. దరిద్రం ఉన్నవాడు 1 కేజీకి తక్కువ కాకుండా పోయమన్నాడు. కేజీ బియ్యం కూడా లేకుండా అడుక్కునేవాడు 2 గంటలను అడుక్కు తెచ్చుకుని అందులో రాయించమన్నాడు పిల్లల్ని. అంటే ఎందుకనంటే అసలు నన్ను అడిగితే ఈ మధ్యన భిక్షుకులే బాగా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక భిక్షుకుడు బస్తా బియ్యం అడుక్కు తెచ్చుకొచ్చి అందులో రాయించేట మధ్యన. వాళ్లే కొంచెం శ్రద్ధగా ఉంటున్నారు కంపారిటివ్గా. సరే, దాన్ని పక్కన పెడితే మాఘమాసం నుంచి 6 మాసాల వరకు ఉపనయన సంస్కారానికి శుభకరం. మాఘం నుంచి దక్షిణాయనం వచ్చే లోపనమాట. ఆషాఢం అలాగా ఉండదుగా అంచేత ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయన పుణ్యకాలంలో ఉపనయనం చేయకూడదు. ఒక్క వైశ్యులకు మాత్రం దక్షిణాయనంలో అరుదుగా 4 లేక 5 ముహూర్తములు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. దక్షిణాయనంలో ఎవరికీ ఉండదు. కానీ ఒక్క వైశ్యులకు మాత్రం ఏం చేశారంటే కృష్ణుడు ఒక చిన్న వరం ఇచ్చాట. అత్యావశ్యక స్థితిలో ఒక 5 ముహూర్తాలు కానీ 4 ముహూర్తాలు కానీ సంవత్సరానికి ఇచ్చాడు. అదొకటి ఎక్సెప్షన్. ఇంకా తక్కిన వాళ్ళు ఎవరూ చేసుకోకూడదు. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం ఈ కాలంలో ఏ సంస్కారకరణాలు చేయకూడదు. అంటే చెవులు కుట్టించడం కానీ క్షవరం కానీ ఇలాంటివి అంత మంచిది కాదు. కలియుగంలో శాస్త్ర నిషిద్ధ కర్మలు కూడా చేస్తూ ఉంటారు. శాస్త్ర నిషిద్ధ కర్మలు చెయ్యవలసి వస్తే మాత్రం అవతలివాడు మహానుభావుడు అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సామాన్యుడైతే పనికిరాడు. జిల్లెళ్ళ మూడి అమ్మవారి పేరు విన్నారు కదా మీరు? ఎప్పుడైనా వినలేదా? ఆ అమ్మవారి దగ్గర రాచకొండ నరసింహమూర్తి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చచ్చిపోయాడు. ఆయన కొడుక్కి ఉపనయనం అవలా. ఉపనయనం అవ్వకపోతే ఒక్కడే కొడుకు కనుక ఆయనకి కర్మకాండ చేయటానికి లేదు. కొడుకు లేకపోతే అంటే ఉపనయనం కాని కొడుకు అయితే వాడు పిండం పెట్టడానికి పనికిరాదు. అప్పుడు ఎవడో రోడ్డును పోయేవాడు పెట్టించాలి. ఆ శవం పక్కన పెట్టి ఉపనయనం చేయించి వాడికి అప్పటికప్పుడు ఆవిడ వాడికి దహన సంస్కారం చేయించింది. ఎవడో పిచ్చి పీనుగులు కొంతమంది విమర్శించేవాడు. ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి, విమర్శించేవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆవిడ్ని ఏమిటి శవాన్ని అక్కడ పెట్టించుకుని ఉపనయనం చేయిస్తుందా ఈవిడ అన్నారు. ఎస్, నేను చెప్పాను అమ్మవారి ఉపాసకురాలిని, నేను అమ్మవారిని చెయ్యండి అంది ఆవిడ. పురోహితులు విన్నారు, చేశారు, కర్మకాండ చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడు బంగారంలో బతుకుతున్నాడు. తండ్రికి చేయవలసిన సంస్కారాలు చేశాడు. ఆవిడ జిల్లెడు మూడమ్ముడు ఆవిడ స్థావిడ ఒక సద్గురు స్వరూపిణి ఆవిడ. అర్థమైందా? సత్యసాయిబాబా వారు ఎవరికైనా సంస్కారం చేయొచ్చు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు. ఇలాంటి పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళకి శాస్త్రం తెలుసు, ధర్మ సూక్ష్మం తెలుసు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అటువంటి వాళ్ళ దాంట్లో వేలు పెట్టకూడదు. అంచేత మీరు ఎప్పుడైనా వీలుంటే మహానుభావుల జీవిత చరిత్రలు చదవండి. వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి. వాళ్ళ శక్తులు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళ నిరంతరోపాసన బలం వేరు. అంచేత పరశురాముడేమో క్షత్రియ సంహారం 21 సార్లు చేశారని మీరు చేయలేరు కదా. రాముడేమో లంకానగరానికి వారధి కట్టాడని మీరు చేయలేరు కదా. కాబట్టి మహానుభావులు దాంట్లో మనం వేరు పెట్టకూడదు. అందుకు చెబుతున్నా, వాళ్ళ స్థాయిని పక్కన పెడితే తక్కిన వాళ్ళు ఈ కర్మలు చేయకూడదు.
ఓహో అయితే శవం ఉండగా సంస్కారం చేయొచ్చు అనమాట ఉపనయనం అని ఇంటికి వెళ్ళి మీ సొంత పెత్తనంతో చేస్తే కుదరదు. అది అంతటి ఉపాసనా బలం ఉండాలి. అందుకు చెబుతుంట. ఆవిడ్ని విమర్శించితే అది ఇంక మూర్ఖత్వం, అది అజ్ఞానం. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ కరణాది సంస్కారములు ఆ కాలంలో పనికిరావు. ఇక పిల్లలు అకాలంలో చచ్చిపోతుంటారు కొంతమంది. దానికి కొన్ని కారణాలు, చాలా కారణాలు ఉంటాయి. అకాలంలో మరణించినా చదువు లేకుండా మందబుద్ధి అవుతున్నా దానికి కారణం చెప్పమంటారా? గురుడు శుక్రుడు వెళ్ళిపోతున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు, లేదా చంద్రుడు అష్టమి దాటి క్షీణంలోకి వచ్చినప్పుడు, క్షీణచంద్రుడు అంటారనమాట. ఇప్పుడు ఇది ఇవాళ ఏం వారం? ఆదివారం. ఇవాళ ఏ తిథి? అష్టమి తిథి. ఇక్కడి నుంచి క్షీణచంద్రుడు అంటారు. ఎందుకని రాబోయేది అమావాస్య. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. వీటిని క్షీణచంద్రుడు అంటారు. ఈ క్షీణచంద్రుడు ఉన్నప్పుడు, చంద్రుడు తగ్గిపోతున్న కాలంలో యజ్ఞోపవేతం వేసుకోకూడదు. పిల్లలు వేసుకుంటే తెలివితేటలు ఢామ్. కొత్త యజ్ఞోపేతం వేసుకోకూడదు. ఎక్సెప్షన్ మళ్ళీ యజ్ఞోపేతం చిన్న భిన్నమైపోయి తెగిపోయింది, అప్పుడేం చేస్తాం? అప్పుడే తప్పదు. కానీ అనవసరంగా యజ్ఞోపేతం మార్చకూడదు. అత్యావశ్యక సమయంలో యజ్ఞోపేతం ముళ్ళన్నీ తెగిపోయి పాడైపోయినప్పుడు తప్ప ఈ క్షీణచంద్రుడి కాలంలో చేయకూడదు. అసలు అమావాస్య నాడు ప్రాణం పోయినా యజ్ఞోపేతం మార్చకూడదు, ఒక్క గ్రహణం అయితే తప్ప. గ్రహణం అయిపోయాక మాత్రం యజ్ఞోపేతం మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, గ్రహణ స్నానం చేస్తాం కనుక విడిచిపెట్టాక. ఎన్నెన్ని విషయాలు చెప్పాడండి. ఒకవేళ చేస్తే జడబుద్ధిర్భవేత్, తెలివితేటలు తక్కువైపోతే పర్వాలేదు, కాస్త తెలివి తక్కువవాడైనా బతికితే పర్వాలా. కానీ వాడు ఏమంటున్నాడు నెక్స్ట్? ఎక్కువ మంది ఢామ్ అంటున్నాడు, చచ్చిపోతారట. మృత్యుం జాడ్యం వినిర్దిశేత్, అయితే మృత్యువు లేదా జడత్వం, మందకొడితనం వస్తుంది. క్షౌరక్షే శుభవారేచ సమావర్తనమిష్యతే. క్షౌరానికి కొన్ని నక్షత్రాలు చెప్పారు కదా ఇందాక. ప్రథమ క్షౌరం గురించి చెప్పాడు కదా, ఇప్పుడు మిగతా క్షౌరాలకు చెప్పాడు. ఆదివారం క్షౌరం పనికిరాదట అసలు. గడ్డం నిత్యం తనంత తాను గీసుకునేవాడికి మాత్రం పనికిరాదు, ఈ శాస్త్రం లేదు. కానీ నిత్యం రోజు గడ్డం గీసుకునేవాడిని వదిలేయండి. తలకి క్షౌరం చేయించుకోవడానికి సోమ, బుధ, గురు, శనివారములు మాత్రమే మంచివి. మంగళ, శుక్ర, ఆదివారములు క్షవరము చేయించుకున్నట్టుగా మంచిది కాదు. బార్బర్ షాప్కి వెళ్ళి టిక్ 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 అని కత్తిరించుకుంటే అది కూడా అనారోగ్యం కానీ, తగాదాలు కానీ, అశాంతి కానీ, కోపం కానీ పెరుగుతాయట. బాగా కోపం ఎక్కువైపోతుంది అంటే వాడు ఆదివారం వెళ్ళి క్షవరం చేయించుకుంటాడని అర్థం. అది కూడా ప్రమాదం అట. తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య నాడు, గ్రహణము నాడు క్షవరం చేయించుకోకూడదు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే క్షవరం పనికిరాదు. అన్నం తినేసిన తర్వాత క్షవరం పనికిరాదు. అది కాలానికి, జ్యోతిష్ శాస్త్రానికి విరుద్ధం. అది ఒక్క తల్లో తండ్రో చచ్చిపోయినప్పుడు ఆ శవదహనం అయిపోయిన తర్వాత చూసారు గుండు చేయిస్తారు, అది మాత్రం సూర్యాస్తమయమైనా పర్వాలా, దానికి దోషంలా. ఎందుకని? అది కర్మ చెయ్యటం వల్ల. సాయంత్రం 5 తీసుకెళ్లి శవం తగలబెట్టారు కదా, అప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడ శవం తగలబెట్టగానే గుండు గీకేస్తారు. అది మాత్రం దోషం కాదు. తక్కిన వేళల్లో క్షవరం పనికిరాదు. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ అని వచ్చాయి. అవి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట వచ్చి ఆడవాళ్ళు కూడా కనుబొమ్మలు డ్రిర్రు అనిపించుకోవడాలు, జుట్టుని కత్తిరించుకోవడాలు చేస్తారు మధ్యాహ్నం పూట. వీళ్ళు తొందరలో వైధవ్యమైనా పొందుతారు. వచ్చే జన్మల్లో పెళ్ళైన వెంటనే మొగుడు చచ్చిపోతాడు, లేదా మగజన్మ ఎత్తితే పెళ్ళం పోతుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంత కఠినంగా చెప్పాడు ఇది. ఆడవాళ్ళకి అసలు క్షవరమే తప్పు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అదో దిక్కుమాల జుట్లు దెయ్యాల్లో విరబోసుకోవడాలు, ఇవన్నీ ఏమిటివి? పిచ్చ వేషాలు కాకపోతేను. దీనివల్ల ప్రమాదం అని చెప్పాడు. బాబాయ్ నేనల్లా, మళ్ళీ నా జోలికి రాకండి, ఇది ఒక గొడవ కింద ఉంది. అగ్నిహోత్రుడు వశిష్ఠుడికి చెప్పాడు. అక్కడి నుంచి గురువు గారు మీరు ఇలా చెబితే ఎలాగండి అని. విజయదశమి నాడు మాంసాహారం పనికిరాదని చెప్పామండి లైవ్లో. అది వెంటనే ఎవడో అన్నట్ట, మా వ్యాపారం దెబ్బకొట్టారండి, ఆయన వేసేస్తాం కత్తుచ్చుకున్నట్టు ఎవడో. ఎవడికి ఫోన్ చేసి, ఆ సిటీ కేబుల్ ఎండి గారికి ఎవడో ఫోన్ చేసి,
అంటే వేసేమని పర్వాలేదు లేరా బాబు, నా పక్క నేను చూస్తున్నాను ఇప్పటికే ఆ పీఠం దగ్గర దౌర్భాగ్యుడితోటి ఈ విసిగి వచ్చేస్తుంది, అంచేత ప్రతిష్టా కార్యక్రమం వేరే వాళ్ళకి అప్పగించేసి మేము వెళ్ళిపోతాం అన్నాను. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే నన్ను వీళ్ళ మొహం వీళ్ళు కాదు కదా, సృష్టి అంతా ఏకమైనా సరే నాకు 90 ఏళ్ళ ఆయుర్దాయం, అప్పటిదాకా మా అమ్మవారు తీసుకెళ్ళేదాకా నన్ను ఎవడేం చేయలేడు. అంటే అంత ఈ లోపు నేను కనుక సంకల్పం చేసి వెళ్ళిపోవాలనుకుంటే చెప్పలేం, కానీ లేకపోతే మాత్రం ఈ సామాన్య మానవులు ఏం చేయలేరు. మా దగ్గర నకులేశ్వరీ దేవి యొక్క శక్తి, ఒక దివ్య శక్తి ఉంటుంది కనుక అది గుర్తుపెట్టుకోండి. అందుకే కొంచెం తిక్క రాకుండా చూసుకోవాలి మాబోటి వాళ్ళని. అప్పుడు వచ్చి గబుక్కుని ఏమంటాము అంటే అవతలవాడు కదా అయిపోతుంది. అది నేను కళ్ళారో చూసింది కూడా, నేనేం అనక్కర్లా. మీకు లలితా సహస్రనామం చివరిలో ఏమని రాశాడు, అమ్మవారి శ్రీచక్రానికి రోజు నిత్యము ఉపాసన చేసే సద్గురువులు ఉంటారే, అటువంటి వాళ్ళ జోలికెడితే నకులేశ్వరీదేవి వాగ్బంధనం చేస్తుందని, శత్రు సంహారం చేస్తుందని చెప్తాడు. అందుకని సాధారణంగా మాకు రాదు, ఎంత కోపం వచ్చినా వాడు కొడుకు కింద అనిపిస్తాడు. మీరు చెబితే నమ్మరు, సెగ్గడ్డ వేస్తే సరే సెగ్గడ్డలో ఉన్న దాని మీద కూడా మందు వేసి చంపడానికి ఇష్టపడలేదు నేను. అందులో ఉన్న పురుగులు కూడా చచ్చిపోతాయేమో, ఎక్కడ చచ్చిపోతాయని. అంచేత అంత జాలి ఉంటుంది సహజంగా. తప్పనిసరి పరిస్థితుల్లో లోక శ్రేయస్సు కోసం తప్ప, లేకపోతే బ్యాక్టీరియాను కూడా చంపం, అలా చంపలేం. వాళ్ళ కీడు కోరుకోకూడదు, కోరు కూడా ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అజ్ఞానులు కదా మానవులు, స్వార్థం వల్ల చిన్నా చితగా పొరపాట్లు చేస్తారు. ఈ చిన్నా చితగా పొరపాట్లను క్షమించకపోతే మేము గురువులు ఎందుకు అవుతాం? మేమే కదా అసలు సృష్టిలో ఎవరైనా అలాగే చెయ్యాలి. మహానుభావుల లక్ష్యం ఏంటంటే చంపడానికి మీదకు వచ్చిన వాడిని కూడా చిరునవ్వు నవ్వుతూ క్షమించగలిగే స్థాయికి వెళ్ళాలి. తప్పదు మరి, అలా అయితేనే వాళ్ళంతా బాగుపడతారు. లోక శ్రేయస్సే మన శ్రేయస్సు, లోకమంతా పరమాత్మ స్వరూపం. మీరు కూడా అంతే, కత్తి పుచ్చుకుని నరికేస్తామని వస్తే చంపండి అయినానండి, పర్వాలా చంపేమని చూద్దాం, ఏం చంపగలడం మిమ్మల్ని? ఎప్పుడైతే మీరు అలా అంటారో ఆ కత్తి కిందకి జారి పడిపోతుంది. నువ్వెంత నన్ను చంపుతావా, నీ పిలక పీకేస్తా, నేను చంపించేస్తా, నేను పొడిపించేస్తానంటే అప్పుడు నీ శక్తి పోతుంది, నీ బలం. అసలే మన జనాలు చేసే జపం దాని శక్తి ఎంత ఉంటుంది నా మొహం. అందరూ లక్షలు జపం చేసేస్తున్నారమ్మా, చేయట్లేదు కదా. పొద్దున్న సాయంకాలం దాకా ఇడ్లీ తినడమును టీవీలు చూడడానికే సరిపోదు, ఇంకా జపం ఎక్కడ చేస్తున్నాం? అంచేత మన జపశక్తి ఇంత, ఆ ఇంత శక్తి మళ్ళీ మనం రాగద్వేషాలతో పోగొట్టుకుంటున్నాం. ఆ స్థాయి నుంచి బయటపడడానికి ఎప్పటికప్పుడు నిరంతరం అనేకానేక సాధనలు చేస్తున్నాం. ఆ సాధనల్లో ఒక ఉత్తమ సాధన ఇప్పుడు మీరు వింటున్న పురాణ కథ. అందుకని ఏం చెప్పాడంటే, ఈ క్షౌరమునకు కొన్ని నియమములు ఈ నక్షత్రాల్లో చెయ్యండి అని చెప్పాడు. తర్వాత లగ్నం శుభగ్రహ రాశి ఏంటంటే, శుభగ్రహ లగ్నాలు ఉన్నప్పుడు అశ్వని, మఖ, చిత్త, స్వాతి, భరణి, ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తర ఫల్గుని అని ఉత్తర నక్షత్రం ఒకటే, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు. ఈ కాలంలో ఆయుధములను విడిచిపెట్టడం నేర్చుకుంటే చాలా స్కిల్ వస్తుంది వాడికి. తుపాకీ షూటింగ్ నేర్చుకోవాలి, కత్యుద్ధం నేర్చుకోవాలి, బాణాలు వేయడం నేర్చుకోవాలి, కర్రసాము నేర్చుకోవాలి అనుకున్న వాడికి ఏం చెప్పారు? యుద్ధ సంబంధమైనవి నేర్చుకోవాలనుకుంటే, కరాటే నేర్చుకోవాలనుకుంటే అశ్విని, మఖ, చిత్త, స్వాతి, భరణి, ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర, పునర్వసు, పుష్యమి. వీటితో పాటు శుభగ్రహాలు, శుభ లగ్నాలు ఉంటే మరీ మంచిది, చాలా మంచిది. కరాటే నేర్చుకున్నాను అనుకో, ఆ దెబ్బకు ఒక్క దెబ్బకు ఢమేన పడగొట్టేయచ్చు అనమాట తెక్కరేగినప్పుడు. అందులో ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు తప్ప కరాటే నేర్చుకోవడం కొంత మంచిది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎప్పుడైనా దిక్కుమాల మొగుడు విమర్శిస్తే టిఫిన్ని ఒక దెబ్బ వేయచ్చు. ఆ తర్వాత భరణి, ఆర్ద్ర, మఖ, ఆశ్లేష, కృత్తిక, పూర్వ ఫల్గుని, అదే పొబ్బంటాం. ఈ నక్షత్రాల్లో కొత్త బట్టలు కట్టుకోరాదు బతకాలనుకున్నవాడు, బతకడం అంటే ఆనందంగా బతకాలనుకున్నవాడు ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి. కొత్త బట్టలు కట్టుకోవడానికి పనికిరాని నక్షత్రములు ఏమిటి? మా అంగారు పెట్టేశారండి, అత్తగారు పెట్టేశారండి, బాబాయ్ గురువు గారు మేము కట్టుకోవద్దా అంటే కట్టుకోవడానికి పనికిరాని నక్షత్రాలు చెప్పారు. ఏ నక్షత్రాలు కొన్ని రాసుకోండి, చాలా మంచిది. అమ్మా రేపు పొద్దున ఎప్పుడో కొత్త చీర ఎవడో పెడతాడు టింగురంగానని, భరణీ నక్షత్రం నాడు కొత్త చీర కట్టుకోకూడదట. కొత్త చీరే కాదు, కొత్త బట్టలు ఏవీ కట్టుకోకూడదు. ఎందుకంటే దిక్మాల అనుమానాలు. ఈ పురాణం ఒకప్పుడు నా దగ్గర ఒకడు ఉన్నాడు, ఏమంటే కొత్త బట్టలు అంటే మీరు చీర చెప్పారు, జాకెట్ గురించి చెప్పలేదండి, లేకపోతేనేమో ఎన్ని పిచ్చ ప్రశ్నలు నా ప్రాణం తీయకపోతే నిజంగా అనుమానం అడుగుతారో లేకపోతే కావాలని దొరికాని అడుగుతారో తెలియదు. వాడు ప్యాంటు షర్టు కొత్త వేసుకోవద్దు బాబు అన్నంట, లుంగి వేసుకోవచ్చండి, డ్రాయర్ వేసుకోవచ్చండి, బనీన్ వేసుకోవచ్చండి అంటే కొత్త బట్టలు ఏవీ వేసుకోవద్దు అంటున్నాడు ఆయన. అది ఏదైనా ఒకసారి గోచి కొట్టు కూడా ముష్టాడు గోచి కొట్టు వేసుకుంటున్నాడు కొత్తది కొనుక్కుని, ఏం చేస్తాం, అది కూడా పనికిరాదు.
అవి ఏ ఏ నక్షత్రాల్లో పనికిరావో భరణి, ఆర్ద్ర, మఖ, ఆశ్లేష, కృత్తిక, పొబ్బ ఈ నక్షత్రాల్లోట జీవించాలనుకున్న వాడెవడు నూతన వస్త్రధారణం చెయ్యడు అని చెప్పాడండి. అయ్యత ఎంత అద్భుతంగా చెప్పాడు. జిజీవిషుర్న కుర్వీత వస్త్రప్రావరణం నరహ. నువ్వు సుఖంగా బతకాలనుకుంటే లేదా నిజంగా నూరేళ్ళు అంటే ఆ ఉన్న ఆయుర్దాయం అంతా బతకాలనుకుంటే నూతన వస్త్రధారణ చెయ్యకు. ఇవి చంద్రుడికి ఆగ్రహం తెప్పిస్తాయి ఈ నక్షత్రాలు కొత్త బట్టలు కట్టుకుంటే. ఇంకా కొత్త బట్టలు కట్టుకోవడానికి మంచి రోజులు చెప్పమంటారా? వారాల్లో ఏమిటి అందరూ కూడా శుభ్రంగా ఆ రోజు కట్టుకోండి తప్పక. కొత్త బట్టలు ఉన్నవాళ్ళంతా బుధవారం నెంబర్ 1, నెంబర్ 2 గురు, నెక్స్ట్ శుక్ర. బుధ, గురు, శుక్రవారములు మాత్రమే వస్త్రధారణకి చాలా మంచివి. అంటే ఇక మిగతా ఏ 4 పనికిరావు. శనివారం పనికిరాదు, ఆదివారం పనికిరాదు, సోమవారం పనికిరాదు, మంగళవారం. వరుసగా శనివారం నుంచి మంగళవారం వరకు ఈ 4 రోజులు కొత్త బట్టలు కట్టుకోకండి. అయ్యి బాబు కొంపలిపోయింది బాబు. అయితే దీపావళి మంగళవారం దీపావళి మంగళవారం వచ్చింది, కొంప తీసేసారి. ఆదివారం వచ్చింది. మరి మా బట్టల సంగతి ఏమిటండి అంటే దానికి టెక్నిక్ చెప్పారు. ఏమండోయ్ మనవరాలు గారు వినండి కొంచెం జాగ్రత్తగా, రేపు పొద్దున అవసరం అవుతాయి. దీపావళి శనివారం వచ్చిందండి, ఆదివారం వచ్చిందండి, మంగళవారం వచ్చిందండి అంటే ఒక్కసారి నామకే వస్తే శుక్రవారం నాడు ఇలా తొడుగు ఇప్పేసి పక్కన పెట్టేసి కట్టుకోమన్నాడు. ఆ రోజు అర్థమైందా? ఊరికి అలా తొడుక్కుని పక్కన పెట్టేస్తే అది కొత్త పట్టే తడపం కదా ఎలాగోను. అప్పుడు శుభ్రంగా దీపావళి నాడు కట్టేసుకోండి. ఎంత సుఖం ఇది. అన్ని వస్త్రాలు, కొత్త డ్రాయరు, కొత్త బనీను, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, ఇవన్నీ కూడా ఒక్కసారి అలా నామకే వస్తే అలా తగిలించి తీసి పక్కన పెట్టేయండి. ఇంత బాగా చెప్పారు. జీవహింస చేయకూడదని నేను ఇందాక చెప్పానని ఇందా గురించి కావాలని నా దగ్గర కూర్చుంది దోమలు ప్రాణం తీసేస్తున్నాయి. వాటిని ఇలా అంటే చచ్చిపోతాయేమో అని బెంగ మనకనమాట. రోజు ఎన్ని జీవహింసలు చేసేస్తున్నామండి, ఎన్ని దోమలు చంపేస్తున్నాం. ఈ అమ్మాయి అయితే పాప అగరత్తు వెలిగించినప్పుడల్లా పొగ వల్ల ఎన్ని చచ్చిపోతున్నాయి, వంకాయ కూరలో ఎన్ని చచ్చిపోతున్నాయి, ఇన్ని జీవహింసలు చేస్తున్నామే. ఈ జీవహింస మహాపాపం తొలగడానికి మనం సోమవారం నాడు రాహుకాలం అని ఉంటుందిట, అది కూడా చెప్పాడు. సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల దాకా ఏముంటుంది? ఆ సోమవారం నాడు రాహుకాలంలో శివనామస్మరణ కానీ లేదా మన వాళ్ళు ఇక్కడ శివాలయంలో శివాభిషేకం చేస్తారు అప్పుడు కానీ ఒక్కసారి దర్శనం చేసుకున్నా, ఇక్కడ రోజు గుళ్ళోకి రాలేని వాళ్ళు ఓం నమ శివాయ అనుకున్నా ఈ నిత్య జీవహింసా పాపం పోతుంది. అప్పుడు కాలపురుషుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక వస్త్రధారణ విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. ఎప్పటివరకు మీకు ఏం చెప్పాం? ఈ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో వద్దని చెప్పామా? పండక్కైతే ఏం చెప్పాం? శుక్రవారమో బుధవారమో గురువారం ఒకసారి కట్టుకు ఇప్పేయండి అన్నావా? ఇప్పుడు మీకు ఇంకా అనుమానాలు రావాలిగా, మరి చాలా అనుమానాలు వస్తాయి. మంగళవారం నాడు మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి, పెళ్లి ముహూర్తం రాత్రి 9ంటికి, అప్పుడేం చెయ్యాలి అంటే పెళ్లికి ఉపనయనమునకు నూతన వస్త్రధారణకి ఈ నియమం లేదు అన్నాడు. అమ్మాయి అంచేత మంగళవారం పెళ్ళైతే చీరో చున్నీయో కట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సుస్పష్టంగా చెప్పాడు. వివాహాది మంగళ కార్యంలో వస్త్రధారణ విషయంలో నక్షత్రాది విచారం చెయ్యవలసిన పని లేదు. ఆ శ్లోకం చెప్పమంటారా? గురవు శుక్రే బుధం వస్త్రం వివాహాదౌ నభాధికం. వివాహం వంటి మంగళ కార్యములకు, వివాహము వంటి మంగళ కార్యములు అంటే ఆ మంగళ కార్యాలు ఏమిటో చెబుతున్నా. పెళ్లి, ఉపనయనం, గృహప్రవేశం, ఇవి మంగళ కార్యక్రమములు. ఈ మంగళ కార్యక్రమాలలోనూ అలాగే ఆడపిల్లలకి ఈ రజస్వలానంతరం బట్టలు పెట్టి చేసేటటువంటి పేరంటాలు, ఇటువంటి వాటికి శ్రావణ మంగళవారం వస్తే అది కూడా శుభకార్యమేట. శ్రావణ మంగళవారం నాడు కొత్త బట్టలు కట్టుకునే ఆనవాయితీ ఉంది కొందరికి. అటువంటి వాటికి మాత్రం ఈ నక్షత్రము వారము పట్టింపు లేదు. తక్కిన వాళ్ళ మాత్రం ఇంకా ఇలాగే చూసుకోవాలి. దీపావళి ఆదివారం అయింది కనుక ముందు ఇచ్చేస్తే నాకు ఎవరన్నా మీరు బట్టలు వదిలిస్తే ఆ శుక్రవారం కట్టేసుకుని తర్వాత ఆదివారం కట్టుకుంటాను. చెప్పి అనవసరంగా లేనిపోయిన తగ్గ తెచ్చుకున్నాం అనుకోకండి. ఇంకా నాకు రత్నాలు ధరించేవాళ్ళు ఇవాళ ఎక్కడ చూసినా రాళ్ల గురించేగా గొడవ. అవి బాబా రాళ్ళు చాలా విలువైనవి. కూర్చోడానికి ఇవేవో రాళ్ళు వేస్తున్నారు. గుడి కట్టిస్తే గ్రానైట్ రాయి, అది ఖరీదే. చేతులకి రాళ్ళు, అసలు రాళ్ళు ఇవి, ఉంగరాలు. ఎక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్లో ఫలానా డైమండ్సే ధరించండి, మాదే మంచిది అంటూ ఉంటారే. ఈ రాళ్ళు ధరించడానికి ఒక విషయం చెప్పారు. రేవతి, అశ్విని, ధనిష్ట, హస్త, చిత్త,
స్వాతి, విశాఖ, అనురాధ ఈ నక్షత్రాల్లో రత్నములను ఉంగరములో వేసుకుని ధరించడం చాలా మంచిది. లేదా రత్నాలను కనీసం ధరించకపోయినా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేయడం మంచిది. శంఖాన్ని పూజా మందిరంలో పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా మంచిది. కొంతమంది అమ్మడాలు కొనడాలు చేస్తున్నారు కదా, కొత్త వస్తువులు కొన్నా అమ్మినా సాధారణ మానవులకు వచ్చే నష్టం చెబుతున్నాను వినండి. కొట్లు మూసేయమని కాదు, మీరు కొనుక్కునేటప్పుడు చేయవలసిన పని ఏమిటో వినండి. అశ్విని, స్వాతి, చిత్త, రేవతి, శతభిష, శ్రవణ ఈ నక్షత్రాల్లో వస్తువులు కొనుక్కుంటే చాలా లాభం అట, గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్త వస్తువులు కొనుక్కోవడం చాలా మంచిదన్నమాట. బంగారం రేటు పెరిగిందని విన్నాం కదా, అది కొనుక్కుంటే ఇంట్లో 10 కాలాలు ఉండాలి అంటే ఏమేమి నక్షత్రాలు చెప్పాడు? అశ్విని, స్వాతి, చిత్త, రేవతి, శతభిషం, శ్రవణ వీటిల్లో కొనడం లాభం, అమ్మడం అశుభం. ఈ నక్షత్రాల్లో వస్తువులు అమ్మితే అంతా నష్టమే, క్షవరం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి అమ్మడానికి పనికిరాని నక్షత్రాలు చెప్పాడు. అప్పుడు మనం పట్టించుకోకపోతే తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది. అందుకే రిజిస్ట్రేషన్ ఫలానా రోజు పెట్టుకున్నాం అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్న నక్షత్రాలు కూడా. భరణి, ఆశ్లేష, ధనిష్ట, పూర్వభాద్ర, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, కృత్తిక ఈ 7 నక్షత్రాల్లో కూడా వస్తువు కొన్నా అమ్మినా ఇద్దరికీ హాని. అర్థమైందా? ఏమేంటో గుర్తుపెట్టండి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు హాని లేకుండా చూసుకుంటే మిగతా వాడి సంగతి దేవుడు ఎరుగు. ఒకటి భరణి, 2 ఆశ్లేష, 3 ధనిష్ట, పూర్వ ఫల్గుని. పూర్వ ఫల్గుని అంటే బ్రాకెట్లో పుబ్బాన్ని రాసుకోండి. పూర్వాషాఢ, పూర్వభాద్ర, కృత్తిక ఈ నక్షత్రాల్లో ఏ వస్తువు అయినా కొన్నా అమ్మినా హాని. చందమామలు పర్వాలే, అదేం బట్టి మహా అయితే ఎవడని చెబుతాడు తప్ప ఏం చేయడు. ఇక భరణి, పూర్వాత్రయం అంటే పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభద్ర, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, స్వాతి, కృత్తిక, విశాఖ నక్షత్రాల్లో స్వామి సేవ అంటే యజమాని దగ్గర ఉద్యోగం మొదలు పెట్టకూడదు. ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవాడు ఎవడన్నా ఉంటే ఫలానా తోట నాకు ఉద్యోగం వచ్చింది, ఎల్ఐసిలో నాకు ఉద్యోగం వచ్చింది అనుకున్నప్పుడు ఈ నక్షత్రాల్లో జాయిన్ అవ్వద్దన్నాడండి. పద్మాకర్ గారి దగ్గర ఉద్యోగం ఇచ్చారు, జాయిన్ అవ్వకూడదు. ఆఖరికి మా శ్రీనివాస్ దగ్గర కూడా జాయిన్ అవ్వకూడదు. ఎక్కడైనా సరే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే అమ్మాయి ప్రదక్షిణ చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇవి కూడా వింటూ ఉండు. రేపు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఏమేంటవి ఉద్యోగానికి పనికిరానివి? ఎక్కడన్నా భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, స్వాతి, కృత్తిక, విశాఖ ఈ నక్షత్రాలు ఆ ఉద్యోగంలో ఉండనివ్వబట, గెంటేస్తాయి. ఏదో రకం వేటికి గెంటేస్తాయి. కొత్తగా రైస్ మిల్లు కొన్నామండి, అక్కడ మా మేనలుడు ఉద్యోగానికి వెళ్ళాడండి అంటే ఈ నక్షత్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. లేకపోతే వాడు అక్కడి నుంచి కొద్ది రోజులు పోయాక మావయ్యో నేను ఏలూరు చేస్తానంటే ఇదో పెద్ద సమస్య. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నక్షత్రాల్లో తాకట్లు పెట్టడం, అప్పులు ఇవ్వడం చెయ్యొద్దన్నాడు. అప్పు ఇస్తే తిరిగి రాదు, తాకట్టు పెడితే ఇక వస్తువు తిరిగి రాదు. ఏ నక్షత్రాలు మళ్ళీ చెప్తున్నాను? భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభద్ర, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, స్వాతి, కృత్తిక, విశాఖ ఈ 10 అప్పులివ్వడం, పుచ్చుకుంటే మంచిదే. అప్పు ఇవ్వడం పనికిరాదు. పుచ్చుకున్న వాడికి తిరిగి వాడుగా అది సుఖం. మీకు వీలుంటే ఇవ్వండి ఒక 10 లక్షలు ఆ నక్షత్రాల్లో. తిరిగి రాదట. తాకట్టు అసలు పనికిరాదు. ఇంకా పదవీ స్వీకారం చేసేటప్పుడు, ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు, పట్టాభిషేకాలు ఇప్పుడంటే పదవీ ప్రమాణాలేగా అన్నిని, అటువంటి వాటికి మంచి నక్షత్రాలు చెప్పారు. ఇంక వాడికి ఆ పదవి పోదు. ఉత్తరాత్రయం అంటే ఏమిటి? ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, జ్యేష్ఠ ఈ 5 నక్షత్రాల్లో సీఎంగా కానీ, పిఎంగా కానీ, మున్సిపాలిటీ చైర్మన్గా కానీ ఏదైనా ఒకటి మొత్తం మీద ప్రమాణ స్వీకారం చేస్తే ఏ పార్టీ వాడికి కదలసలేడు. ఇంకా వాడికి ఎన్ని ఉద్యమాలు చేసినా వీడికి ఇంకా పదవి పోదనమాట. అంత గట్టిది ఇది. ఓరు నాయనోయ్. అందుకని రాజ్యాభిషేకం అప్పుడు చేయమన్నారు. ఉత్తరే శ్రవణే శుక్రే కుర్యాద్ రాజాభిషేచనం. మీకు ఎప్పుడన్నా పదవి వస్తే చూసుకోండి, ఆ నక్షత్రాలు చూసుకుని ప్రమాణ స్వీకారం చేయండి. ఆ సమయంలో సి బ్లాకులోకి మారండి. అప్పుడు మారితే ఇంకెవడో ఏం చేయండి. చైత్ర, జ్యేష్ఠ, భాద్రపద, ఆశ్విన,
పుష్య మాఘమాసాలు తప్ప ఇతర మాసాలు గృహారంభానికి మంచివి. గృహారంభం అంటే ఏంటి? శంకుస్థాపన లాంటివి. వాటికి ఎక్కువగా చైత్రం, జ్యేష్టం, భాద్రపదం, ఆశ్వయుజం, పుష్యం, మాఘం మాసాలు తప్ప ఇతర మాసాలు అయితే ఎక్కువ మంచిది అంటున్నాడు. ఇవి చెడ్డనల్లా, కానీ వీటికంటే ఎక్కువ మంచివి. అలాగే అశ్విని, రోహిణి, మూల, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మృగశిర, స్వాతి, హస్త, అనురాధ నక్షత్రాలు ఆది మంగళవారాలు తక్క ఇతర వారములు ఇల్లుని, చెరువుని, నుయ్యిని, ఇంటిని ఆరంభించుకోవడానికి అత్యంత శుభప్రదాలు. గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గృహ సంబంధ కార్యక్రమాలు చేయకూడదు. గురుడు సింహరాశిలో ఉంటే ఫలానా నదికి పుష్కరాలు అన్నాడే, ఆ సమయంలో పుష్కర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పైన చెప్పినటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. గృహ సంబంధ కార్యాలు చేయకూడదు. శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ ఐదింటికి ఒక విచిత్రం ఉందట. ఈ కాలంలో ఇంట్లో గడ్డిమేటు వేయించడం కానీ, పుల్లలు వేయించడం కానీ, లేదా ఏదన్నా తోటలు వేయించడం కానీ చేస్తే ఇల్లుగా అంటుకోవడమో, లేకపోతే ఆ గడ్డి అంటుకోవడమో, ఈ తోట నాశనం అవ్వడము జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరగకపోతే ఇతరుల వల్ల భయం వస్తుంది, రోగాలు పట్టుకుంటాయి, శత్రువుల పీడ పెరుగుతుంది, గవర్నమెంట్ ఇబ్బంది వస్తుంది, డబ్బు నశిస్తుంది. అందుకని తోటలు, గడ్డి, కట్టెలు ఈ మూడు కూడా ఈ నక్షత్రాల్లో చెయ్యకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు. గృహప్రవేశానికి ఉత్తమమైన నక్షత్రాలు, మంచి అదృష్ట నక్షత్రాలు చెప్పారు. ధనిష్ట, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిషం ఈ నక్షత్రాలు కనుక గృహప్రవేశానికి కుదిరాయా, ఇహ ఇల్లు శుభం, ధన ధాన్యాదులతో సమృద్ధిగా అంతకంతకీ గొప్పదవుతుంది. ఇక నౌకా నిర్మాణాలుంటాయి. ఇప్పుడు నేవల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త కొత్త నౌకలు తయారు చేస్తున్నారే, ఆ నిర్మాణానికి విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి ఇవి మంచివి. ధనిష్ట, హస్త, రేవతి, అశ్విని నక్షత్రాల్లో గవర్నమెంట్ ఆఫీసర్లని, పై వాళ్ళని దర్శనం చేయటం మంచిది. యుద్ధానికి వెళ్ళాలంటే మన వాళ్ళు, అది వాళ్ళకి చెబుదాం, మీకెందుకులేండి. ఎవరి మీదన్నా యుద్ధానికి వెళ్ళాలనుకుంటే ఏ దౌర్భాగ్యుడి మీద కన్నా దండయాత్రకి పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, ధనిష్ట, ఆర్ద్ర, కృత్తిక, మృగశీర్ష, విశాఖ, ఆశ్లేష, అశ్విని ఈ కాలంలో ఎవడి మీదన్నా కోర్టులో కేసు వేయాలన్నా, ఎవరితో అయినా కత్తుచ్చుకు తగాదాకి వెళ్ళాలన్నా మంచిదనమాట. మొగుడు పెళ్ళాలు విడిపోవడానికి, తగాదా పెట్టుకోవడానికి కూడా చాలా మంచిదని చెప్పారు. అందుకని లేనిపోయినవి మొదలు పెట్టకండి అత్యావశ్యక స్థితిలో. తర్వాత ఏం చెప్పారు? అష్టమి, అమావాస్య, చతుర్దశి, అలాగే ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, శ్రవణ, హస్త, చిత్త నక్షత్రాల్లో పశువుల నుండి ఎట్టి పరిస్థితుల్లో గోశాల నుండి బయటికి తీసుకురాకూడదు. అమ్మడానికి తీసుకొస్తే బతకవు, లేదా డబ్బులు రావు. కొన్న వాటిని కూడా ఈ నక్షత్రాల్లో లోపలికి తీసుకెళ్ళకూడదు. వ్యవసాయానికి మంచి నక్షత్రాలు చెప్పారు. సాధారణ వ్యవసాయ ప్రారంభం చేసేటప్పుడు, అంటే ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తాం కదా, అలాంటప్పుడు స్వాతి కాని, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్ర, రోహిణి, మృగశిర, మూల, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణ నక్షత్రాలు వ్యవసాయానికి చాలా మంచివి. అప్పుడు వ్యవసాయం ప్రారంభిస్తే హాయిగా మనం అనుకున్న పంట వస్తుంది, ఎంతో కొంత తినడానికి సుఖంగా మిగులుతుంది మనకన్నమాట. పునర్వసు, ఉత్తరాత్రయం, స్వాతి, పుబ్బ, మూల, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలు ఆది, సోమ, గురు, శుక్రవారాలు, వృషభ, మిథున, కన్యా లగ్నాలు, విధియ, పంచమి, దశమి, సప్తమి, తదియ, త్రయోదశి ఈ కాలం పొలాలు దున్నడానికి, తర్వాత వ్యవసాయ పనులు ఏవైనా సరే ఆరంభించడానికి చాలా మంచిది. సకల సంపదలు రావాలి అంటే విత్తనాలు చల్లడానికి కూడా ముహూర్తాలు ఇచ్చాడు. రేవతి, రోహిణి, జ్యేష్ఠ, కృత్తిక, హస్త, అనురాధ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్ర, శని, మంగళవారాలు ఇవి వదిలిపెట్టి తక్కిన వారాలు, తక్కిన తారాల్లో విత్తనాలు చల్లితే ఇక చూడండి, ఆ విత్తనాల వల్ల పంట రావడమే కాకుండా ఏదో తెలియకుండా డబ్బులు వచ్చి పడతాయి ఇంటికి. ఇంకా పొలాలు కొయ్యాలి కదా, ఆ కొయ్యడానికి కూడా ముహూర్తాలు ఇచ్చారు. రేవతి, హస్త, మూల, శ్రవణ, పూర్వ ఫల్గుని, మఖ, మృగశిర నక్షత్రాలు మకర లగ్నం పొలం కొయ్యడానికి మంచిది. అప్పుడు పొలం కోసి మేటేసిన
తుఫాను వచ్చి వరదలు వచ్చి ఈ కోసిన పంట అంతా కొట్టుకుపోదు. కొంతమంది కష్టపడి వ్యవసాయం చేశాక తీరా కోసి దున్నే సమయానికి వర్షాలు వచ్చి ఏమవుతుంది, పంట పోతోంది. దానికి గల కారణం ఈ నక్షత్రములు ఎన్నుకోకపోవటం అంటున్నారు. ఇక్కడి నుంచి నా మీద పడతారు రేపటి నుంచి ప్రతివాడు పొలం కోసినప్పుడల్లా గురువుగారు మంచి నక్షత్రం చెప్పండి బాబోయ్ అని. అవన్నీ రాసి పెట్టాలి. మరి తప్పదులండి. ఏం చేతంటే లోకశ్రేయస్సు కోసం ఆ మాత్రం చెయ్యక తప్పదు. అలాగే హస్త, చిత్త, పునర్వసు, స్వాతి, రేవతి, శ్రవణాది త్రయాలు ఆ కాలంలో ధాన్యం తీసి గోదాముల్లో నిల్వ చేస్తే చాలా మంచిది. దాంతోపాటు స్థిరలగ్నం కూడా ఉంటే మంచి రేటు వస్తుందిట ఆ వచ్చిన పంటకి. బుధగురు శుక్రవారాల్లో కొన్న ధాన్యం ఇంటికి చేర్చిన, గోడాములకి పట్టుకెళ్ళినా, అమ్మడానికి పట్టుకెళ్ళినా డబ్బులు బాగా వస్తాయి. నిల్వ చేయడానికి కూడా ఇవి మంచివి. భరణి, పునర్వసు, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాత్రయం కూడా గోతాముల్లో, గిడ్డంగుల్లో, గొడవలు అంటున్నాం కదా ఇప్పుడు, అందులో ఈ ధాన్యం నిల్వ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఒక మంత్రం చెబుతున్నాను. ఈ మంత్రం మీ అందరూ